బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తన వైఖరి మార్చుకునేది ఎన్నడూ అని పార్టీ శ్రేణులు వెయిట్ చేస్తున్నాయి. కేవలం ఫామ్ హౌస్కే పరిమితమవుతూ ప్రజా పోరాటాలను పక్కన పెట్టారని విమర్శలు వస్తున్నాయి. సారు ఇంకెప్పుడు బయటకు వస్తారని కేడర్తో పాటు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారు. మరి కేసీఆర్ మనసులో ఏముంది? ఆయన ప్రజా పోరాటాలు ఎప్పుడు ప్రారంభిస్తారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. కేసీఆర్ వైఖరిలో ఇప్పటికైనా మార్పు వస్తుందా? పార్టీలో నెలకొన్న స్తబ్దతను తొలగించడానికి ఆయన తిరిగి యాక్టివ్ అవుతారా? బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. కొన్నాళ్లుగా ఫామ్ హౌస్కు మాత్రమే పరిమితం అవుతూ ఉండడంతో క్యాడర్ నిరాశలో ఉండిపోయారు. కేసీఆర్ ఇలాగే తన మౌనాన్ని కొనసాగిస్తే పార్టీలో ఉత్సాహం కరువవుతుందని, రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ గెలుపుపై ఇది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని ఆందోళన చెందుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓడిపోయిన తర్వాత కేవలం ఒక్కసారి మాత్రమే శాసనసభ సమావేశాలకొచ్చారు. ఇక ఇటీవల తెలంగాణ భవన్కొచ్చి పార్టీ నాయకులతో మాట్లాడి వెళ్లిపోయారు. ఆ తర్వాత మళ్లీ ఆయన ఎర్రవెల్లిలోనే ఉంటున్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ ఇంకా ప్రజల్లోకి పూర్తిగా వెళ్లడం లేదు. ఎన్నికలు జరిగి ఏడాదికి పైగానే అవుతున్నప్పటికీ ఇంకా ప్రజా సమస్యలపై పోరాటానికి సన్నద్ధం కాకపోవడంతో కేసీఆర్లో మార్పు వస్తుందని ఇటు క్యాడర్ కానీ అటు ప్రజలు కానీ నమ్మే పరిస్థితులు లేవు. ఏడాది నుంచి అప్పుడప్పుడు ఎన్నికలప్పుడు తప్పించి ఆయన జనంలోకి రాలేదు. గతంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ చేసిన తప్పిదాలే పార్టీకి శాపంగా పరిణమించాయని, ఇప్పుడు బయటకొస్తే అధికార కాంగ్రెస్ నిలదీస్తుందనే భయంతోనే ఫామ్ హౌస్కు పరిమితం అవుతున్నారని సొంత పార్టీలోనే చర్చ జరుగుతోందట. ఓటమి బాధ నుంచి కోలుకున్న బీఆర్ఎస్ నేతలు ఇప్పుడిప్పుడే బయటకొస్తున్నారు. అయినా సరే పార్టీ అధినేత మాత్రం ప్రజలకు ముఖం చూపించలేకపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. 10 ఏళ్ల పాలనలో తాను అమలు చేసిన సంక్షేమ పథకాలు తనను గెలిపిస్తాయని బలంగా నమ్మారు. రాష్ట్ర ఖజానాకు భారంగా పరిణమించిన అనేక పథకాలను ఆయన తీసుకొచ్చి ప్రజల మనసును గెలుచుకోవచ్చని భావించారు. కానీ జనం ఆయనను నమ్మలేదు. కేవలం సంక్షేమ పథకాలను చూసి మాత్రమే ఓట్లు వేయరన్న విషయం ఎన్నికల అనంతరం కేసీఆర్కు తెలిసొచ్చే ఉంటుంది. పైగా 10 ఏళ్లలో సీఎం హోదాలో కేసీఆర్ వ్యవహార శైలి కూడా ఓటమికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నా బయటకు రాకపోవడంతో పాటు వారిని కలిసేందుకు ఇష్టపడకపోవడంతో జనం తమ ఓటుతో గట్టి సమాధానం చెప్పారు. అయితే తన ఓటమిని ఊహించని కేసీఆర్ అప్పట్నుంచి బయటకు రావడం మానేశారు. రాజకీయం అన్నాక గెలుపోటములు సహజమే. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కేసీఆర్ కూడా గతంలో ఓటములు చవిచూశారు. కానీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల ఓటమిని మాత్రం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఏదేమైనా ఓటమి తర్వాత గ్యాప్ తీసుకునైనా జనంతో కలిస్తే ఆయనకు తిరిగి ఆదరణ పెరిగే అవకాశం ఉంది. జనంలో ఉండి వారి సమస్యలను వింటేనే దగ్గరవుతారు. కానీ ఇప్పటికీ ఏడాది గడిచిపోయినా కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ గడప దాటడం లేదు. ఇది బీఆర్ఎస్ క్యాడర్ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మొదట్లో కేసీఆర్ బయటకు రాకపోతే కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి టైం ఇస్తున్నారంటూ బీఆర్ఎస్ నాయకులు కవర్ చేశారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా కేసీఆర్ మాత్రం ఇంకా తన మౌనాన్ని వీడడం లేదు. సారొస్తారు, సింహం వస్తుంది అంటూ గులాబీ పార్టీ నేతలు చెప్పడం తప్ప ఆయన మాత్రం అడుగు బయట పెట్టింది లేదు. పైగా ఇటీవల ముగిసిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని నిలబెట్టకపోవడంపై కూడా క్యాడర్ చాలా అసంతృప్తితో ఉంది. కనీసం పార్టీ అభ్యర్థి బరిలో ఉంటే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చేదని, కానీ కేసీఆర్ ఆ విషయంలో కూడా వెనకడుగు వేయడంపై మండిపడుతున్నారట. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ ఫ్యామిలీనే పెత్తనం చెలాయించింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో కూడా వారే ముందుండి పార్టీని నడిపిస్తున్నారు. ఇతర కీలక నేతలకు పార్టీలో ప్రాధాన్యత దక్కడం లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. దీంతో పాటు పలు జిల్లాల్లో బీఆర్ఎస్ జిల్లా బాధ్యతలు ఎవరు చూస్తున్నారో అర్థం కాని పరిస్థితి.
పైగా వర్గ విభేదాలు కూడా పార్టీని చుట్టుముట్టాయి. ఇన్ని సమస్యలు ఉంచుకొని కేసీఆర్ వాటిని చక్కదిద్దే పని పెట్టుకోకపోవడం క్యాడర్ ఆగ్రహానికి కారణమవుతోంది. కేసీఆర్ తన పంతాన్ని వీడి వెంటనే ప్రజల్లోకి రావాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. ఈ మౌనం ఇలాగే కొనసాగితే పార్టీ మొత్తం డీలా పడుతుందని క్యాడర్ ఆందోళన చెందుతోంది. మరి కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకొస్తారో వేచి చూడాలి. ఇన్సైడ్ స్టోరీలో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.